సర్వ సాగు కోసం రైతులకు ఎరువులు సబ్సిడీ పంపిణీకి సిద్ధంగా ఉంచామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా అన్నారు. రసాయనిక ఎరువులు వాడి వ్యవసాయ భూములను కుల్లా చేస్తున్న రైతులకు భూసారాన్ని పెంచే విధంగా జనుము, జిలగ, పిల్లి పెసరలు సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. ఇక ఏలూరు జిల్లాలో సార్వ సాగుకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటున్న వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో సార్వ సాగు కోసం అయితే రైతులు సిద్ధమవుతున్నారు. పచ్చిరొట్ట పంటలైనటువంటి జనుము, జీలగ, పిల్లి మెసరను కూడా రాయితీ మీద కూడా ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ సబ్సిడీ మీద ఇచ్చే ఈ పచ్చి రొట్ట మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సకాలంలో అందిస్తున్నాయి అనుకోవచ్చా? ఇది వచ్చేపాటికి మనకి అనుకూలంగా టైంలో కరెక్ట్గా టైంకి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మనం రాను మాది బోర్ వ్యవసాయం అండి. ఈ బోర్ వ్యవసాయంలో కూడా మనం 2 పంటలు పండిస్తున్నాం. 2 పంటలు కూడా రాను ఏంటంటే సేంద్రియ రసాయనాలు ఎక్కువ పండిస్తాం మనం. దానివల్ల ఏంటంటే భూమిలో పోషక విలువలు అనేవి క్షీణించిపోతాయి. దాన్ని బట్టి మనకి పేడ, పాసిపోగ లాంటి మినిమం కొంతమంది రైతులు చేలో ఉపయోగించుకుంటారు. కొంతమంది ఉపయోగించుకోలేని రైతులు ఎవరైనా ఉంటే ఇలాంటి పచ్చిరొట్ట ఎరువులు తీసుకుని ఈ అదునులు వేసుకుంటే దానివల్ల ఏంటంటే భూసారంలో కొద్ది వాల్యూ పెరిగి దానివల్ల మనకేంటంటే కొంచెం సేంద్రియ ఎరువులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీనివల్ల సబ్సిడీ మీద ప్రభుత్వం మీకు అందిస్తుంది. దీనివల్ల మీకు ఏ విధమైన లాభాలు కలిగే అవకాశం ఉంది? ఇది మార్కెట్లో మనం కొనాలంటే మ్యాక్సిమం వాళ్ళు వచ్చేప్పటికి సార్ చెప్పినట్టు 88 రూపాయలు పడుతుందండి. 88 రూపాయలకి ఎకరానికి 10 కేజీలు కడ కొనాలంటే సపోజ్ ఒక 20 ఎకరాలు చేసే రైతు కొనలేరు. దానివల్ల గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ద్వారా 20 ఎకరాలకి 44 రూపాయలు చొప్పున మనం కొనగలరు. ఇవాళ కరెక్ట్ టైంకి వచ్చినాయి కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకుంటే పోషక విలువలు పెరిగి భూసారం పెరిగి దానివల్ల ఏంటంటే గ్రోత్ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే పచ్చి రొట్ట ఎరువులతో పాటు విత్తనాల సీజన్ కూడా స్టార్ట్ అయింది. జిల్లాకు సంబంధించి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఏ విధమైన సిద్ధం చేశారు? అలాగే జిల్లాకి ఎరువులు ఏ విధంగా ఎంతవరకు మేర అందుబాటులో ఉన్నాయనుకోవచ్చు? నమస్కారం అండి. ఈరోజు మనము వట్లూరులో అంటే పెద్దపాడు మండలం వట్లూరు రైతు భరోసా కేంద్రం దగ్గర ఉన్నాం. ముందుగా ఈ సార్వాలో వరి సాగు చేసుకునే రైతులు అందరూ పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే ఆనవాయితీ అండి. దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇస్తుంది. ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువులు మనకు ఎప్పుడైతే భూమిలో కలిదున్నుకుంటారో రసాయనిక ఎరువుల భారం తగ్గిపోతుంది. ఇందాక రైతులు చెప్పినట్టు ఇక్కడ దానికి ఈ పచ్చిరొట్ట ఎరువుల్లో ముఖ్యంగా జీలుగా, జనుము, పిల్లి పెసర ఇవి 3 కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రంలో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ప్రదీప్ కుమార్ గారు, వాళ్ళ ఏడీఏ మన సుబ్బారావు గారు ఈరోజు ఈ మండలంలో అన్ని చోట్ల ఆర్బికేల్లో పంపిణీ ప్రారంభమైందండి. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో. ఇక్కడ రైతులకు ఇందాక చెప్పినట్టు ఇవి ఇంత సకాలంలో రావడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. కాదంటే గట్టిగా అందరూ అంటే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారు అలానే రాష్ట్ర కమిషనర్ గారు అందరూ సకాలంలో సీడ్స్ ప్లేస్మెంట్కు వాళ్ళు ప్లేస్మెంట్ చేయబట్టి ఈరోజు మనం కరెక్ట్ టైంకు ఇవ్వగలుగుతున్నాం. దీంట్లో 50% సబ్సిడీ ఇవ్వడం వల్ల వాళ్ళకి రైతులకు ఏంటంటే కొనుగోలు భారం లేక పేద రైతులకు, చిన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు ప్రతి రైతుకు సబ్సిడీ మీద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జీలుగా జనం అయితే కేజీ 88 రూపాయలు పూర్తి ఖరీదు, 44 రూపాయలు సబ్సిడీ పోతుంది. మిగతా డబ్బులు రైతులు కట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది, 90% సబ్సిడీ ఏజెన్సీ మండలాలు 5 మండలాలు ఉన్నాయండి. 5 మండలాల్లో ఏజెన్సీ మండలాల్లో నివసించే గిరిజన రైతులకు మాత్రమే 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో 7 అగ్రికల్చర్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. దాదాపు 27 మండల వ్యవసాయ అధికారులు, దాదాపుగా 540 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవి పంపిణీ పకడ్బందీగా జరుగుతుందండి. రైతులకు సకాలంలో ఇవి పొలంలో వేసుకుంటే రసాయనిక ఎరువుల భారం తగ్గించవచ్చు. భూమి గుల్లబారి ఇంకా ఎప్పుడు ఈ చౌడు బారకుండా ఇందాక రైతులు చెప్తున్నారు, ఇది మన పూర్వీకుల నుంచి వేసే అలవాటే. కాదంటే ఈ విత్తనాలు దొరకడం ఈ అదే అంటే ఆర్థికంగా వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చి దాని సాగును కూడా ఇంకా రెట్టింపు చేసి రైతులకు ఈ భూమి యొక్క సహజత్వం కోల్పోకుండా భూమికి ఎప్పుడు ఉత్పాదక శక్తి ఉండేటట్టు చేయడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అలాగే ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే ఈ పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో వరి సాగు ఎంత మేర జరగబోతుంది? అలాగే దానికే ఏర్పాట్లు చేశారు?
అంటే ఈ మన ఆంధ్ర అన్నపూర్ణ అనేది చాలా చక్కటి మాట అండి. ఎందుకంటే గోదావరి జిల్లాలు కదండి వరికి అన్నపూర్ణగా, అంటే ఇక్కడ విస్తారంగా వరి సాగు చేసే జిల్లాలు. ఇక్కడ మన ఇప్పుడు బైఫర్కేటెడ్ అంటే కొత్తగా ఏర్పడిన మన ఏలూరు జిల్లాలో 2,20,000 ఎకరం వరకు ఖరీఫ్లో అంటే సార్వాలో వరి సాగు అవుతుందండి. రబీలో కూడా దాదాపు అంత విస్తీర్ణం ఉందండి. ఎందుకంటే ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు కూడా చెప్పారు కాబట్టి పొలాలు బాగు చేసుకోవడానికి అంతా సందడిగా ఉంది. అందరూ రైతులందరూ కూడా సమాయత్తమయ్యారు. దీని తర్వాత మళ్ళీ మా వరి విత్తనాలు కూడా సబ్సిడీలో ఇవ్వాల్సి ఉంటుంది, ఎరువులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఆర్బీకే ఇన్ఛార్జెస్ ఉన్నారండి. కొత్తగా పాపం చిన్న పిల్లలు వీళ్ళు చక్కగా రైతులకు అందుబాటులో ఉండి ఎంతో దూరం పోకుండా వారి గ్రామంలోనే వ్యవసాయానికి కావాల్సిన అన్ని సేవలు పొందడం అనేది రైతులకు అన్ని రకాలుగా వ్యవసాయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సేవలు సకాలంలో అందుతున్నాయండి. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా పచ్చి రొట్ట ఎరువులైన జనుమ, జీలగ, పిల్లి మెసరుతో పాటు రైతులకు సార్వా పంటకు కూడా వరి విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఇవ్వడానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రైతులు దీన్ని వినియోగించుకుని పంటలు అధికంగా పండించాలని చెప్పి ఏలూరు జిల్లా జేడీ అబిద్ బాషా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజు న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.